హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన బీరకాయ ఎల్లిపాయ కారం ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కర్రీ పుల్కా చపాతీ అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో ఎండ్ వరకు చూడండి. ముందుగా బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అట్లా మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయలు 10 వరకు, 1/2 ఇంచ్ అల్లంని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ముక్కల్ని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. బీరకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చేసి చేదు లేకుండా చూసుకోండి. మీరు ఫ్రెష్ బీరకాయల్ని కర్రీకి యూజ్ చేసినట్లయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ దాంట్లో వాటర్ ఫామ్ అవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకుండా ఈజీగా కుక్ అవుతాయి. ఇట్లా బీరకాయలు 80% వరకు కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ మిక్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా ఉడికేంత వరకు 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోండి. గ్యాస్ సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇట్లా 3 నిమిషాలు బీరకాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఆయిల్ పైనంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని వేసుకోండి. నేను వేయట్లేదు. బీరకాయ ముక్కలు కంప్లీట్గా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అది ఉడికితే